నమస్తే అండి. నేను మీ డాక్టర్ శశికాంత్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ జిఐ ఆంకో సర్జన్. ఈ రోజు మనం కామన్ గా చూసే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ గురించి చూద్దాం. ఇది GERD అంటాం. అన్నవాహిక పేగుకి పొట్టకి మధ్యలో ఉన్న కండరం వదిలవటం వల్ల పొట్టలో ఉన్న యాసిడ్ అనేది ఈసోఫేగస్ లో వల్ల వస్తుంది. దీని వల్ల ఛాతీ వెనకాల నొప్పి, మంట రావటం, తేపులు రావటం, పుల్లటి తేపులు రావటం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి, మనం తరచుగా తాగే టీ, కాఫీ వల్ల గానీ, కెఫీన్ కంటైనింగ్ కూల్ డ్రింక్స్ వల్ల గానీ, స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ, వీటి వల్ల ఆ కండరం వదులవుతుంది. ఇంకోటి, దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ ఏంటంటే ఎండోస్కోపీ చేయించుకుని దానికి ఏమైనా H. pylori ఇన్ఫెక్షన్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డైటరీ పరంగానే మోడిఫికేషన్ ఎక్కువ చేసుకోవాలి. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవటం, తిన్నంపటినే పడుకోకుండా ఉండటం, ఏవైతే ట్రిగ్గర్ చేస్తాయో కాఫీ గానీ, టీ గానీ, కెఫీన్ కంటైనింగ్ కూల్ డ్రింక్స్ గానీ కంప్లీట్ గా అవాయిడ్ చేయడంతో ఉపశమనం కలుగుతుంది.